వికాసమైనటువంటి బుద్ధి వికసనం చెందుతుంది. ఈ చిన్న వయసులోనే బాగా పట్టుకుంటారు పిల్లలు ఏది చెప్పినా. దానికోసం ఇప్పుడే ఏదైనా చెప్తే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుంటారు. అది ఎందుకు పిల్లలకి అంటే ఇప్పటి నుంచే మనకి బాగా పట్టుకుంటారు చెప్తే అది మనకి దృష్టిలో ఉండిపోతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటిది ఆ విచక్షణ జ్ఞానం అప్పటి నుంచే అలా మన సనాతన ధర్మరక్షణ కోసం ప్రతి తల్లి కూడా పిల్లల్ని ఒక మంచి వీరుడుగా తయారు చేయాలి, తెలియజేయాలి. అలా తెలియాలంటే చెప్పి వినాలి, ఇలా కార్యక్రమానికి రావాలి, ఏదో ఒక శ్లోకం నేర్చుకోవాలి, ఏదో ఒక భజన నేర్చుకోవాలి అని చెప్పగలగాలి. అలా ముగ్గురుగా విషయాలు కాకుండా వచ్చి 1 వారాలు వచ్చి 3 వారాలు 4 వారాలు వచ్చేటటువంటి ఆ రుచి ఏమిటో తెలుస్తుంది. ఆ సంస్కృత పదాల రుచి ఏమిటి, దాని అర్థం ఏమిటి, కానీ నలుగురు మెచ్చుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఎప్పుడో 5 రకాలు నేర్చుకున్నాం. రాయడం కష్టమే, నేర్చుకోవడం కష్టమే. అది చిన్నప్పుడే చెప్పేవారు పూర్వం. అలా నేర్చుకున్నారు. మీరు ఎక్కడన్నా చెప్పారు, నలుగురు నేర్చుకుంటారు. మీకు ఇందాక అమ్మ చెప్పినట్టుగా స్వచ్ఛంగా నోరు తిరుగుతుంది. ఆ నోరు చక్కగా తెలుగు భాష వంటపడుతుంది, నోరు తిరుగుతుంది. విశేషించి ఇందులో ముఖ్యంగా బీజాక్షరాలు ఉన్నాయి. రామ రా అనేది బీజాక్షరం, రా అగ్ని బీజాక్షరం. ఆ బీజాక్షరాల సంపూర్ణతో చేస్తారు. ఇవి చెప్పడం వల్ల, చెప్పడం వల్ల, కంఠపాఠం చేయడం వల్ల మనకి ఆ లోపల 72,000 నాడులు శుద్ధి అవుతాయి. అది స్పష్టాక్షరం. ఓం నమః శివాయ, ఓం వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అష్టాక్షరం. ఇంత పొడుగు చెప్పలేరు, పంచాక్షరి చెప్పలేరు అని చెప్పి ఏం చేశారు, ఆ పంచాక్షరిలోంచి ఓం నమః శివాయ మా అక్షరాన్ని తీసుకున్నారు. నమో నారాయణాయ 2 అక్షరాన్ని రా, పంచాక్షరిలో మా రామాన్ని నామకరణం చేశారు. రామ అంటే చాలు మీకు. చూడండి, నీకు నాకు రాము రామ్ చెల్లు అంటాం, జై శ్రీరామ్ అంటుంటాం. అదే సంప్రదాయం. మనం జై శ్రీరామ్, రామ్ రామ్, రామ కృష్ణ ప్రార్థన చేశారు మొదలుపెట్టిన వెంటనే. అలా ఏదో ఒక భగవాన్ నామాన్ని పట్టుకుని మీరు చెప్పించాలి, ఆహారం పలకాలి. అలా పలుకుతున్న విజయకృష్ణాలు మనల్ని శుద్ధి చేస్తాయి. మనస్సు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అవడం వల్ల మనకి ఏదైతే తీసుకుంటున్నామో అది అక్కడ కూర్చుంటుంది. ధారణ స్థితి, యమ నివాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి. ఆ ధారణ కూర్చుంటుంది. మీరు ఒకసారి చూస్తే పుస్తకం అర్థమైంది. మీరు ఎగ్జామ్లో కూర్చొని అవలేగా వస్తున్నారు, మీకే వస్తుంది. మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అవి కంపల్సరీ దాన్ని చేరుకుంటారు, కొడతారు. మీరు అలా కొట్టాలంటే ఎక్కడ చదివిస్తే అర్థం కాదు, తీసేస్తాం. దానికి ఇది మూలము ఏమిటి, రోజు శ్లోకము, పద్యము ఏదో చదవటం, దాన్ని వంట పట్టించుకోవటం, ఆకలింపు తెలుసుకోవటం. అది నేర్చుకునే వాళ్ళకి మనకి ఇంకా పెరుగుతుంది మెమరీలో. మీరు రోజు ఒక మొత్తాన్ని పెట్టేసారనుకోండి, పెద్ద సైజు. రోజు తగ్గించారనుకోండి, ఏదైనా అలాగే జ్ఞానం ఒక పద్యం పెట్టుకున్నాం, ఇంకో పద్యం పెట్టుకున్నాం, ఇంకో సబ్జెక్ట్ పెట్టుకున్నాం, పెట్టే కూడా మీకు అర్థం లేదు. మెమరీ అలా పెరుగుతూ ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు. దండక్రమం అని మన కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు వారిని సన్మానించారు. 19 ఏళ్లలో వాడండి, 19 ఏళ్ళు. దండక్రమం 20,000 శ్లోకాలు
తప్పు పడకుండా కంటిన్యూగా 20,000 శ్లోకాలు అందుకుంటాడు. అది దాని దట్టక్రమం లేదు. ఎలా వచ్చినాయండి? ఆయన కథ చదువుకుంటున్నాడు, చదువుతున్నాడు. అయితే ఆయన సాధన, అది సాధనలో పనులు సమకూరుతాడు. సాధన సాధ్యమే సాధిస్తే వస్తుంది. అర్జునుడికి ఎంత గురి ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాడు? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, సాధన. మీకు ఏది కావాలనుకుంటారో దాన్ని సాధన చేయాలి. చదువుకుని ఇది కూడా అందులో పనిచేస్తుంది కదా. ఒక సంగీతము, పద్యము, శ్లోకము, ఒక రామాయణము, వచనమైనా సరే మంచి ఏమిటి అని తెలుసుకోవాలి. దాన్ని ఆచరించాలి. పెద్దలు చెప్పింది వినాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. రోజు మాతృ పాదాలకు నమస్కారం చేసుకోవాలి. లేచినట్టు తల్లిగారి పాదాలు మీకు సర్వత్రా విజయమే. బాగా కృషి చేసి చదువుకోవాలి. ఎక్కడైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ మనం చేరుకోవాలి అంటే కృషి ఉండాలి కదండి. కృషి లేకుండా ఆ కృషి చేస్తేనే వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. అది కృషి చేయాలి. ఒక పూనిక కోరుకోవాలి. చేయకుండా దృఢమైన ప్రతిజ్ఞ చేయండి. చెలకి చూపుడి ప్రజ్ఞ, నేను ఫలానా వేళ ఏది అవ్వాలి, లేదా నేను డాక్టర్ అవ్వాలి అని పెట్టుకోండి మనసులో, త్వరలో. దానికోసం ఏమేమి సాధన అవసరం? ఇప్పుడు భాష చేస్తుంటే దానికి ఏం కావాలో అక్కడ పెట్టుకుంటారు కదా. అలాగే గాలి వేస్తుంటే దానికి కావాల్సిన సాధనాలు పెట్టుకుంటారు, ముందు రెడీ చేసుకుంటారు కదండి. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేరడానికి, దాన్ని పొందడానికి ఆ సాధనాన్ని సమకూర్చుకుని ఆచరణతో ధర్మం తప్పకుండా ఉండడం కోసం చేసి మీరు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని